ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్తో పాటుగా బీమా కంపెనీలను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం అవుతోంది. బీమా కంపెనీలతోనూ చర్చలు చేసింది. పూర్తి స్థాయిలో చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో హైబ్రిడ్ విధానం దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో ఉన్న 1,60,00,000 కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,700 నుంచి రూ. 2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు. వార్షిక బీమా పరిధి రూ. 2,50,000 వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందేవారి సంఖ్య 97% వరకు ఉంది. మిగిలిన వారికి ఖర్చు రూ. 2,50,000 దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుల ద్వారా చెల్లించేలా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం వార్షిక పరిమితి కింద నిర్దేశించిన 25 లక్షల రూపాయల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులకు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. రూ. 2,50,000 కాకుండా ఇప్పటివరకు అధికంగా నమోదైన కేసులు 5 లక్షల రూపాయల వరకు ఖర్చైనట్లు తెలుస్తోంది. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి రూ. 2,50,000 ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు భరించాల్సి వస్తుంది. వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలో 6 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇందులో 1,50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా, ఆపైన అవసరమైతే ట్రస్టు ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయలోనూ ఇది ఉంది. ట్రస్టు విధానాన్ని ఏపీతో పాటుగా ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, బిహార్ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బీమా సంస్థను బట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశముంది. దీంతో ఏపీలో ఈ విధానం అమలుపైన కసరత్తు వేగవంతం చేశారు. అయితే ఆరోగ్య శాఖ పూర్తిస్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందించనుంది. దీనిపైన చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.